కొంతమందికి సమయం ఉండనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ తీసి, దేవా దేవా ఇప్పుడు నాతోటి మాట్లాడవా, యేసయ్యా నేను బయటికి వెళ్తున్నా, పనికి వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, నాతో మాట్లాడని టక్కన బైబిల్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఒక ఆయన ఇట్లా చేసిండట. చేసినప్పుడు అతనికి ఒక వచనం కనబడ్డదట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? అందులో ఏముందో? మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకునేది. ఏంది? అతడు వెండి నాణెములు దేవాలయంలో పారేసి పోయి ఊరు పెట్టుకున్నాడు అనేది వచ్చిందట. చదవగానే అయ్యో గిట్లా వచ్చింది ఏంది అని చెప్పి మళ్ళీ మూసిండట. దేవా దేవా ఇట్లా కాదు, మంచిగా మాట్లాడు, నాతోటి మంచిగా మాట్లాడు అని చెప్పి మళ్ళీ తెరిచిండట. మళ్ళీ తెరిచే వరకు లూకాసు వార్త 10వ అధ్యాయం 37వ వచనం కనబడ్డదట. చదువురి. లూకాసు వార్త 10వ అధ్యాయం 37వ వచనం. అగో ఇదేంది ఇది? ఫస్ట్ ఏం కనబడ్డది? అతడు వెండి నాణములు దేవాలయంలో పారేసి ఉరి వేసుకుంటాడు. మళ్ళీ చూసిండు, అరే ఇట్లా కాదు, మంచిగా మాట్లాడు దేవా అని మళ్ళీ తెరిచిండట. నువ్వు వెళ్ళి అలాగూ అతడు ఏంది? కాబట్టి మనము అప్పుడప్పుడు అట్లా చదువుతాం. కొంతమంది క్యాలెండర్లో చూస్తారు కదా, ఈరోజు ఏం వాక్యం ఉంది అని చూసుకుంటారు. బైబిల్ ఎట్లా చదవాలి? అట్లా చదవడం మనం అట్లా చదవద్దు కదా, రెగ్యులర్గా చదువుకోవాలి, అది మంచిది. అందుకనే అట్లాంటివి వస్తాయి అన్నమాట, మీరు నవ్వుకోవడానికి చెప్పిన. ఓకే.